సూర్యుడు కాంతి చాలా గొప్పది. అంత మాత్రం వల్ల ఆ దీపాలలో వెలుగు లేదని చెప్పచ్చా? అదేవిధంగా మనం గమనించినా గమనించకపోయినా సకల పదార్థాల్లో ఆత్మ యొక్క చైతన్యం ఉంటుంది. ఈ విషయాన్ని నీవు అంతర్ముఖమైనటువంటి దృష్టితో చక్కగా విచారించు. సర్వానికి ఆశ్రయమై సర్వాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి ఈ చిచ్చక్తి ఎప్పుడు ఎక్కడ ప్రకాశించటం లేదు? ఆలోచించు. అది ప్రకాశించినప్పుడు ఏది ప్రకాశిస్తుందో చెప్పు. నిద్రలో, ప్రళయంలో పదార్థం ఏది ప్రకాశించకున్నా చైతన్యం మాత్రం ప్రకాశిస్తూనే ఉంటుంది. నిద్ర నుండి మేల్కొన్నవాడు సుఖంగా నిద్రపోయాను, నాకేదీ తెలియదని చెబుతాడు. భలే నిద్ర పట్టింది అంటాడు. ఆ నిద్రలో ఏం జరిగింది వాడికి తెలియదు. చచ్చినవాడితో సమానమే గాఢ నిద్రపోయినవాడు. సుఖం ఏదీ లేకుండటం అను రెండింటిని నిద్రలో ఆత్మరూపమైనటువంటి చైతన్యమే చూస్తుంది. కాబట్టి నిద్రలో ఆత్మ చైతన్యం ప్రకాశిస్తూనే ఉంది. అయ్యా, నిద్రలో ఏది కూడా ప్రకాశించకుండటమే కనపడుతోంది మనకి. అది చైతన్యం కాదు అని అనొచ్చు. కానీ ఏది ప్రకాశిస్తుందో అది ఎట్లా తోస్తుంది? ప్రకాశం లేదు అని తోచటానికి చైతన్యం వల్లనే కదా సంభవిస్తున్నది. అది అటువంటి చైతన్యం ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధంగా భాషింపకుండా ఉంటుంది, ప్రకాశింపకుండా ఉంటుంది? అయితే అది నిరంతరము ఏ విధంగా భాషిస్తూ ఉన్నదో నీవే సూక్ష్మంగా విమర్శించు, విచారించు. కంటికి కనిపించేటటువంటి చెట్టునో జంతువునో బుద్ధిమంతులు అందరూ కూడా విమర్శించగలరు. కంటికి కనపడుతుంది కాబట్టి ఇది పెద్ద చెట్టు, లేదా ఇది వేప చెట్టు, ఇదేదో కుంకుడు చెట్టు అని చెప్పచ్చు. లేకపోతే ఇది పిల్లెనో కుక్కనో ఏదో చెప్పచ్చు ఆ జంతువుని చూసి. ఆ విధంగా గోచరము కానటువంటి ఈ ఆత్మ చైతన్యాన్ని నిపుణులైనటువంటి విద్వాంసులు కూడా గుర్తింపలేకపోతున్నారు. వాళ్ళు అనంతములైనటువంటి విషయాల మీద దృష్టి కలిగిన వాళ్ళై సంసార పరాయణులైపోతున్నారు. ఎవడి దృష్టి అయినా కూడా ఎంతవరకు విషయాలలో ప్రవృత్తిని విడిచిపెట్టదో అంతవరకు అది ఏ విధంగానైనా సరే అంతర్ముఖం కాలేదు. ఎంతవరకు అంతర్ముఖమైనటువంటి దృష్టి కలగదో అంతవరకు ఆత్మ కనిపించదు, గోచరం కాదు. సంకల్పం పూర్తిగా పోయినప్పుడే మనస్సుకి అంతర్దృష్టి కలుగుతుంది. సంకల్పాలతో ఉన్నటువంటి మనస్సుకి అంతర్దృష్టి కలగటం అసంభవం. కాబట్టి మనస్సు నుండి సంకల్పాన్ని పూర్తిగా తొలగించి స్వస్వరూపాన్ని పొందు అని బోధించాడు గురువుగారు. కుండలో బియ్యం ఉన్నప్పుడు వాటిని గనక తొలగిస్తే వెంటనే ఆకాశం దాన్ని నింపేస్తుంది. కుండలో ఆకాశాన్ని నింపడానికి మనమేం ప్రయత్నం చేయక్కర్లా. అదేవిధంగా మనస్సులో ఉన్నటువంటి సంకల్పాలను తొలగిస్తే చాలు. ఆత్మస్వరూపాన్ని నింపడానికి మనం ఏ ప్రయత్నం చేయక్కర్లా. ఆత్మ దానిలో సహజంగానే నిండి ఉంటుంది. కాబట్టి సంకల్పాలను తొలగించి క్షణకాలం స్వరూపాన్ని ఆశ్రయించి అన్య ఆలోచన లేకుండా ఉండు. ఆ తరువాత ఆ స్వరూప స్థితిని స్మరించుకొని ఆ దశలో కలిగిచుండేటటువంటి స్ఫురణాన్ని స్వతసిద్ధంగా ఉందా లేకపోతే మరి దేని చేతనైనా కలుగుతుందా అని విమర్శించు. ఆ విధంగా విమర్శించటం వల్ల తెలుసుకోవటానికి సాధ్యం కానిదిగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఈ విధంగా కదా తెలియబడుతుంది అని ఆ ప్రకారం అంతా కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు. అష్టావక్ర అని ఆ తల్లి చెబుతోంది. నాయనా, ఈ కారణం వల్ల ఆత్మతత్వం అవేద్యం అంటే అన్నోవబుల్, సువేద్యం అంటే ఈజీలీ నోవబుల్ అని చెప్పబడుతోంది. కాబట్టి
ఈ విధంగా అవేద్యమైనటువంటి దాన్ని కూడా తెలుసుకొని అమృత స్థితిని పొందొచ్చు. చూడండి, నీవడిగినదంతా చెప్పాను. ఓ మునిపుత్ర, నీకు నమస్కారం, నేను పోయి వస్తాను. ఒక్కసారి మాత్రమే వినటం వల్ల ఇది నీకు చక్కగా తెలియకపోవచ్చు. నీ సందేహాలను ఈ జనక మహారాజును అడుగు. ఈయన బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడు. మీ సందేహాలన్నింటినీ కూడా తీర్చగలడు అని ఆమె వెళ్ళిపోయింది, ఆ యోగిని. అప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఎట్లా వెళ్ళిపోయిందో చెప్తున్నాడు. సభాసదులందరూ ఆ తల్లికి నమస్కారం చేశారు. ఆ రాజుగారు కూడా ఆమెను పూజ చేశాడు. గాలి చేత చెదరి మాయమైపోతున్నటువంటి సన్నటి మేఘంలాగా ఆమె క్షణంలో అంతర్ధానమైపోయింది. కాబట్టి పరశురామ, తత్వాన్ని తెలుసుకోవటానికి పద్ధతి ఇటువంటిదయ్యా అని ఈ యొక్క వృత్తాంతాన్ని చెప్పాడు, ఈ జ్ఞానఖండ సారాన్ని. ఆ తరువాత మరి ఆ యోగిని వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలియాలిగా మనకి. అది 16వ అధ్యాయంలో చెబుతున్నాడు. అష్టావక్రుడికి జనక మహారాజుకి మధ్య జరిగినటువంటి సంవాదం. పరశురాముడు ఆశ్చర్యపోయి దత్తాత్రేయ మహర్షితో అంటున్నాడు, ఓ దత్త భగవాన్, నీవు చెప్పినటువంటి ఈ కథ పరమాద్భుతంగా ఉంది. దీన్ని నేను ఎక్కడా కూడా వినలా. ఆ మహాముని జనకుణ్ణి ఏమడిగాడు, ఆ జనక మహారాజు ఏమి సమాధానం చెప్పాడు, అదంతా కూడా నాకు దయచేసి చెప్పండి అన్నాడు. వెంటనే దత్తప్రభు చెబుతున్నాడు, పరశురామ, ఆ తాపసి వెళ్ళిపోయిన తర్వాత అష్టావక్రుడు చాలామంది బ్రాహ్మణులతో కలిసి జనక మహారాజును సమీపించి, ఓ మహారాజా, ఆ తపస్విని చాలా సంక్షేపంగా క్లుప్తంగా చెప్పటం వల్ల ఆత్మతత్వం నాకు చక్కగా అర్థం కాల. తెలుసుకోవడానికి వీలు లేదు. దాన్ని నేనెట్లా తెలుసుకోవాలో దయచేసి చెప్పండి. అప్పుడు జనక మహారాజు చెప్పడం మొదలుపెట్టాడు, ఓ అష్టావక్ర, అతి సకల విధాలైనటువంటి అవేద్యం కాదు, పోని వేద్యం కూడా కాదు. అంటే బాగా తెలిసేదే అంటే తెలిసేది కాదు, పోని అసలు తెలియందా అంటే తెలియంది కాదు. అది సకల విధాల తెలుసుకోవడానికి వీలు లేనిదే అయితే మరి గురువుగారు ఎట్లా చెప్పగలుగుతాడు? కొందరికి అది చక్కగా తెలుస్తుంది. అటువంటి గురువే దాన్ని తెలిసేటట్టు చేయాలి. శిష్యుడికి అర్థం కాని చెప్పడానికే గురువు ఉంటాడు. కాబట్టి మొట్టమొదట సద్గురువును ఆశ్రయించాలి. దీన్ని తెలుసుకోవటం ఒక విధంగా సులభమైన, మరి ఒక విధంగా దుర్లభం. అంతర్ముఖమైనటువంటి దృష్టి కలవాళ్ళకి ఇది సులభంగా అర్థమవుతుంది. బహిర్ముఖమైనటువంటి లోక దృష్టి కలవాళ్ళకి ఇది దుర్లభం. సాధారణంగా ఒక చెట్టునో జంతువునో చూసి దాన్ని గురించి బోధించే పద్ధతిలో ఆత్మను కూడా నిరూపించడానికి వీలవదు. ఎందుకని ఇది కనిపించే వస్తువు కాదు కదా. తెలుసుకోవటానికి అసలు వీలు లేదు. కానీ ఇంకో విధంగా దాన్ని నిరూపించవచ్చు. అప్పుడు అది తెలుసుకోవడానికి వీలవుతుంది. నీవు దేన్ని చూస్తున్నావో దాన్ని వేద్యం అంటున్నావు. చూడబడేది, చూడగలిగింది వేద్యం. నీకు ఏది భాషిస్తుందో దాన్ని నువ్వు చక్కగా విమర్శించు. ఒక చెట్టును చూసినప్పుడు నీకు ఆ వృక్షం పట్ల జ్ఞానం కలుగుతుంది. దానిలో వృక్ష జ్ఞానం అనేటువంటి 2 భాగాలు ఉన్నాయి. వృక్షం భాషిస్తున్న పదార్థం, దీనిని భాష్యం అంటారు. జ్ఞానం అనేది దాన్ని భాషింపజేస్తూ ఉంది, దీనిని భాషశక్తి అంటారు. వృక్షాలు, జంతువులు మొదలైనటువంటి భాష్యాలు అంటే ఆబ్జెక్ట్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎన్ని మారినా కూడా
నీ యొక్క భాష శక్తి మాత్రం మారదు. వృక్షజ్ఞానం, జంతుజ్ఞానం మొదలైనటువంటి సకల జ్ఞానాలకి అది ఏకరూపమైనటువంటి ఆధారం. ఆ భాష శక్తే ఆత్మ. అది భాష్యాలకి భాష శక్తికి చాలా తేడా ఉంది. భాష్యమైనటువంటి పదార్థం స్వయంగా ప్రకాశించలేదు, అది భాష శక్తి వల్ల ప్రకాశిస్తుంది. భిన్న భిన్నమైనటువంటి భాష్యాలన్నీ కూడా దాని చేతనే మనకి కనిపిస్తూ ఉన్నాయి. భాష్యాల యొక్క భిన్న రూపాల వల్ల భాష శక్తిలో భేదం కలగదు, క్షమించాలి. ఆకార భేదాలన్నీ కూడా భాష్యాలకు సంబంధించినవే కానీ భావనలకు సంబంధించినవి కావు. ఎట్లా ప్రతిబింబాల యొక్క ఆకార భేదం వల్ల అద్దములో భేదం కలగటం లేదు కదా. చూడండి, నీ అనుభవంలోనే నువ్వు దీన్ని గ్రహించవచ్చు. భాష్యాలను గ్రహిస్తున్నటువంటి బుద్ధి నుండి ఆ భాష్యాల యొక్క రూపాలను వేరు చేసి కేవలం భాష శక్తిగా లేదా జ్ఞానరూపంగా ఉండేటటువంటి బుద్ధిని చూడు. దృశ్యాల యొక్క ఆకారాల వల్ల జ్ఞానం వివిధ రూపాలతో కనిపిస్తుందే కానీ దానికి అసలు ఆకారమే లేదు. కాబట్టి దృశ్యాలలో ఉండేటువంటి ఆకారాలని ప్రతిదాన్ని కూడా ఇది జ్ఞానం కాదు, ఇది జ్ఞానం కాదు అని తొలగించుకుంటూ పోతే నేతి 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 నా ఇతి, అది ఆకారరహితమైనటువంటి జ్ఞానం నీకు స్ఫురిస్తుంది. అదే యథార్థమైనటువంటి నీ యొక్క స్వరూపం. విశ్వానికి కూడా అదే స్వరూపం. తనకు స్వరూపం కావడం వల్ల ఎవడూ కూడా ఎదుట ఉన్నటువంటి చెట్టునో గుట్టనో పుట్టనో గ్రహించినట్లుగా ఆత్మను మాత్రం గ్రహించలేకపోతున్నాడు. కాబట్టి సకల పదార్థాలను గ్రహిస్తూ జ్ఞానమాత్రంగా నీయందే ఉన్నటువంటి నీ స్వరూపాన్ని ఈ విధంగా స్పష్టంగా గుర్తించు. శరీరం నువ్వు కాదు, ప్రాణం కూడా నీవు కాదు, మనస్సు కూడా నువ్వు కాదు. ఎందువల్ల? నా శరీరం, నా ప్రాణం, నా మనస్సు అని చెబుతున్నావు కదా. శరీరం, ప్రాణం, మనస్సు ఎన్ని విధాలుగా మారుతున్నా కూడా వాటిని గ్రహిస్తూ జ్ఞానరూపంగా ఉన్నటువంటి నీవు మార్పు లేకుండా స్థిరంగా ఉన్నావు. నీవు స్థిరుడివి, అవి అస్థిరాలు. ఏది? శరీరం కానీ, ప్రాణం కానీ, మనస్సు కానీ. కాబట్టి అవేవి కూడా నువ్వు కాదు. నా ఇల్లు అని నువ్వు చెబుతున్నప్పుడు ఇల్లు నీకంటే వేరుగా ఉండటం స్పష్టమవుతోందిగా. ఇల్లు నువ్వు కాదు. అదేవిధంగా నా శరీరం అని చెబుతున్నావు కాబట్టి శరీరం కూడా నువ్వు కాదు. అట్లాగే నా ప్రాణం, నా మనస్సు అని నీ చేత చెప్పబడుతున్నటువంటి ప్రాణం కానీ, మనస్సు కానీ నీవు కాదు. చైతన్యము లేకపోతే జ్ఞానం ఒక్కటే నేను అనేటువంటి స్ఫురణంలో నిత్యంగా నిలబడి ఉంటుంది. తక్కినవి ఏవి కూడా నిలబట్టలేదు. కాబట్టి సర్వాన్ని తెలుసుకుంటూ ఉన్నటువంటి జ్ఞానం మాత్రమే నువ్వు. నీ చుట్టూ ఉన్న సర్వాన్ని తెలుసుకుంటున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే నువ్వు. ఎప్పుడో ఎక్కడో కాదు, ఇప్పుడే ఇక్కడే నీ దృష్టిని బహిర్విషయాల నుండి మరలించి కేవల జ్ఞానమాత్రంగా ఉన్నటువంటి ఆత్మను మాత్రం దర్శించు. ఉత్తమమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు గురువు ఉపదేశించగానే స్వరూపాన్ని చూస్తున్నారు. మరొక విషయాన్ని గమనించు. నీకు నేత్రేంద్రియం ఉంది అంటే శరీరంలో కనిపిస్తున్నటువంటిది కన్ను కాదు. స్వప్నంలో ఈ కన్ను ఉండదు, కానీ అక్కడ మనసుతో చూస్తున్నావు. నువ్వు నిద్రపోయి ఉంటావు కళ్ళు మూసుకొని, ఆ కన్నేం చూడదు, కానీ మనసుతో దర్శిస్తావు. కాబట్టి మనస్సే ముఖ్యమైనటువంటి చక్షువు అంటే నేత్రం. అదే మనోనేత్రం అంటుంటాం మనం. ఎందువల్లంటే నీవు ఏదైనా ఒక వస్తువుని చూడదలుచుకున్నప్పుడు మనస్సును ఆ వస్తువులో నిలిపినప్పుడే అది నీకు గోచరం అవుతుంది. అట్లాగాక మనస్సు వేరొక విషయాలలో లగ్నమై ఉంటే
నీ కళ్ళలోకి వచ్చి నిలబడకపోతే ఎదుట ఉన్న వస్తువు కూడా సరిగా కనపడదు. చూడండి, మనకి తటస్థపడుతూనే ఉంటుంది ఇది. మనం వెళుతూ ఉంటాం, ఏదో ఆలోచిస్తూ వెళుతుంటాం, కళ్ళతో చూస్తూనే నడుస్తుంటాం. కానీ ఆ దారిలో ఎదురైనటువంటి నీ ఫ్రెండు నీవు పలకరించవు, ఇంకోటి కూడా చేయవు. అలాగే చెవి మొదలైనటువంటి తక్కిన ఇంద్రియాల విషయం కూడా ఇంతే. మనస్సు వాటితో కూడి ఉన్నప్పుడే ఆ ఇంద్రియాలు విషయాలను గ్రహించగలుగుతాయి. నీ మనస్సు కనుక అక్కడ లేకపోతే నువ్వు వినలేవు, చూడలేవు, ఇంకోటి చేయలేవు. కాబట్టి నీ మనస్సు కనుక అక్కడ లగ్నం కాకపోతే నువ్వు వాటిని గ్రహించలేవు. కాబట్టి ఏదైనా ఆలోచనలో మనస్సు గాఢంగా నిమగ్నమై ఉన్నప్పుడు ఎవరైనా దగ్గరకు వచ్చి మాట్లాడినా ఏమంటావు నువ్వు? అయ్యా, ఏమనుకోవద్దు, నా మనసు ఎక్కడో ఉంది, అందువల్ల నీవు రావడం నేను గమనించలేదు, మీరు చెప్పింది కూడా నాకు వినపడలా అని చెప్పడం మనకి సంభవిస్తూ ఉంటుంది. ఎక్కడుందరా నీ మైండ్ అంటాం, మైండ్ ఎక్కడ పెట్టావురా అంటాం. కొంచెం ముతగ్గా కూడా అంటుంటాం, నీ మైండ్ ఏమైనా దొబ్బిందా అని కూడా అంటుంటారు ఇప్పుడు వచ్చే ఈ దిక్కుమాలిన భాషలో. క్షమించాలి. కాబట్టి సకలేంద్రియాలకు గ్రహణ శక్తి ఇస్తున్నది ఎవరు? మనస్సు. ఈ విధంగా మనస్సు వల్లే సుఖం కానీ దుఃఖం కానీ మనకి భాషిస్తున్నాయి. మనస్సు సుఖంలో లగ్నమై ఉన్నప్పుడు దుఃఖం కానీ, దుఃఖంలో మగ్నమై ఉన్నప్పుడు సుఖం కానీ మనకి భాషించవు. కాబట్టి ఏ వస్తువు యొక్క స్వరూపాన్నైనా మనం గ్రహించాలి అంటే మనస్సుని ఇతర విషయాల నుండి మరలించి ఆ వస్తువు పట్ల నిలిపితేనే అది మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఆత్మస్వరూపాన్ని గ్రహించేటప్పుడు కూడా మన మనస్సును ఇతరములైనటువంటి సకల విషయాల నుండి మరలించేయాలి, కట్టడి చేయాలి. మనోనిగ్రహం ఉండాలి. అదే మనస్సును నిగ్రహించాలి. మనస్సుని విషయాల మీద ప్రసరింపనీయకుండా నిలబెడితే చాలు, అది తక్షణమే శుద్ధమైపోతుంది. ఆ మనస్సు వెంటనే ఆత్మను భాషింపజేస్తుంది. ఇక్కడ ఒక విషయం చెబుతాను, శ్రద్ధగా విను అంటున్నాడు జనకుల వారు. చిదాత్మ మనస్సుకి అగోచరం అవుతుంది, ఒక్కోసారి గోచరం కూడా అవుతుంది. ఈ విషయంలో వేదాలను, ఆగమశాస్త్రాలను విమర్శించేవాళ్ళు చాలామంది భ్రాంతి పడుతూ ఉన్నారు. వెలపల ఉన్నటువంటి వస్తువులు మనస్సుకు గోచరించడంలో రెండు దశలు ఉంటాయి. మొదటిది, దేన్ని చూస్తున్నామో దానిలో తప్ప మనస్సు ఇతర వస్తువులలో ప్రసరింపకుండా ఉండటం మొదటి దశ. ఆ తరువాత ఆ వస్తువునందే ఆసక్తితో నిలబడి ఉండటం రెండో దశ. ఇతర వస్తువులలో దృష్టి పెట్టకుండా ఉండడం ఎంత ముఖ్యమో, చూస్తున్నటువంటి వస్తువులో దృష్టి ఆసక్తితో నిమగ్నం చేయటం కూడా అంతే ఆవశ్యకం. ఇతర వస్తువుల నుండి దృష్టి మరలిపోతే, చూస్తున్న వస్తువులో ఉదాసీనత, తటస్యం ఏర్పడితే, ఒకవేళ దృష్టి ప్రసరింపకపోతే అంటే బికమింగ్ బ్లాంక్, ఆ వస్తువు సరిగ్గా కనపడదు. అందువల్ల మనం చూస్తున్నటువంటి వస్తువు పైన దృష్టి ఆసక్తమవటం ఆవశ్యకం. ఈ విధంగా వెలపల ఉన్నటువంటి వస్తువులను గ్రహించడంలో మనస్సుకు ఈ రెండు దశల్లో రెండు వ్యాపారాలు అవశ్యం అవుతుంది. వ్యాపారాలంటే ఇక్కడ పనులని. ఆత్మ చైతన్యాన్ని భాషింపజేయడానికి మాత్రం రెండు వ్యాపారాలు అక్కర్లేదు. మనస్సు ఇతర వస్తువుల నుండి మరలించటం ఒక్కటే చాలు. అది విషయాల నుండి వెనక్కు వచ్చినంతగా రాగానే ఆత్మ భాషిస్తుంది. అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబంలో
ఒకదాన్ని చూడాలి అంటే తక్కిన వాటిని విడిచిపెట్టి దృష్టిని ఆ వస్తువు దగ్గరే నిలబడటం ఆవశ్యకం. కానీ అద్దంలో అంతటా ఎల్లప్పుడూ వ్యాపించి ఉండేటటువంటి ఆకాశ ప్రతిబింబాన్ని చూడటానికి ఇతర ప్రతిబింబాల నుండి దృష్టిని మరలిస్తే చాలు, వెంటనే ఆకాశ ప్రతిబింబం గోచరిస్తుంది. దానిపైన చూపు నిలబడానికి ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం అక్కర్లా. దానిని అంతవరకు కప్పేస్తున్నటువంటి ప్రతిబింబాల నుండి దృష్టి మరలిస్తే ఆ ఒక్క ప్రయత్నం చేతనే అద్దం అంతా కూడా ఎప్పుడూ వ్యాపించి ఉన్నటువంటి ఆకాశం మనకి కనిపిస్తుంది. అదేవిధంగా ఆత్మ గోచరించడానికి కూడా 2 ప్రయత్నాలు అక్కర్లా. సకల పదార్థాలలో లాగానే మనస్సులో కూడా నిండి ఉన్నది ఆత్మే. ఇది సకల పదార్థాలలో ఎట్లా ఉందో మనస్సులో కూడా నిండి ఉండేది ఆత్మే. ఆవరించి ఉన్నటువంటి విషయాలన్నీ తొలగిపోతే మనస్సుకు స్వరూపమైనటువంటి ఆత్మ భాషిస్తుంది. ఉదాహరణకి బావి తవ్వుతున్నప్పుడు మట్టిని తొలగించడానికి ప్రయత్నం కావాలి, కానీ నీటి కోసం ప్రయత్నం చేయక్కర్లేదుగా. ఏంది, మట్టి ఎప్పుడైతే తొలగిస్తామో దానికి అనుషికంగా ఉన్నటువంటి నీళ్లు దొరుకుతాయి. అది మట్టి అడుగున స్థిరంగానే ఉంటుంది. ఎప్పుడు కనిపిస్తుంది? మట్టి తొలగిస్తే నీళ్లు కనిపిస్తాయి. కాబట్టి చిదాత్మ గోచరించడంలో మనస్సు సకల విషయాల నుండి వెనక్కు మరలటమే ముఖ్యం. ఇతర వస్తువుల విషయంలో దాన్ని చేరినట్లుగా తను తాను చేరటం అనేది ఉండదు. ఏ వస్తువును కూడా ఇంద్రియాల ద్వారా మనస్సుకు చేరి తెలుసుకుంటూ ఉందో అది మనస్సుకి వేద్యమవుతుంది. ఆ విధంగా మనస్సు ఆత్మ విషయంలో వెలుపలికి పోనక్కర్లేదు. కాబట్టి మనస్సుకి ఆత్మ అవేద్యమని చెప్పబడుతుంది. ఈ కారణం వల్ల శుద్ధమైనటువంటి మనస్సే వేద్యమైనటువంటి ఆత్మతత్వం అని చెప్పబడుతున్నది. సకల విషయాల నుండి తొలగి నిలబట్టమే మనస్సుకు శుద్ధి. ఈ శుద్ధే తత్వజ్ఞానానికి పరమసాధనం అవుతుంది. ఎంతవరకు మనస్సు శుద్ధం కాదో అంతవరకు జ్ఞానం ఎలా కలుగుతుంది? మనస్సు శుద్ధమైతే జ్ఞానం కలగకుండా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అద్దం మీద దుమ్ము పట్టింది బాగా, ఎంతసేపు ప్రయత్నించినా ప్రతిబింబం కనపడదు. ఎప్పుడు కనిపిస్తుంది? ఆ అద్దాన్ని శుభ్రం చేస్తే కనిపిస్తుంది. అట్లాగే మనస్సును కూడా శుద్ధం చేయాలి. కర్మానుష్ఠానం, ఉపాసనము, వైరాగ్యము మొదలైనటువంటి సాధనాలన్నీ కూడా మనస్సుకి శుద్ధి కలిగించడానికే ఉపయోగిస్తాయి. మనం చేసే కర్మానుష్ఠానం, సంధ్యావందనాది క్రియలు, పూజ, ఇవన్నీ, అలాగే ఉపాసన, అలాగే మనం చేసే మనకు ఉండేటువంటి వైరాగ్యం, ఇవన్నీ కూడా మనస్సుకి శుద్ధి కలిగించడానికి ఉపయోగపడుతున్నాయి. వాటికన్నింటికి అదే ఫలం. కాబట్టి శుద్ధమైనటువంటి మనస్సు చేతనే ఆత్మ భాషిస్తుంది. మనస్సు శుద్ధం కానంత వరకు ఆత్మ దర్శనం అవదు అని జనక మహారాజు అద్భుతంగా ఉపదేశం చేశాడు. అప్పుడు అష్టావక్రుడు మళ్ళీ ప్రశ్న వేశాడు. మహారాజా, సకల విషయాల నుండి మనస్సు మరలంగానే కేవలమైనటువంటి ఆ మనస్సు చేతనే ఆత్మ భాషిస్తుంది అని చెప్పారు. మరి గాఢ నిద్రలో మనస్సు విషయాలతో సంబంధం పెట్టుకోకుండా కేవలంగా ఉంటుంది కదా. కాబట్టి సుషుప్తి మాత్రంగానే కృతార్థత కలుగుతూ ఉంటే ఇతర సాధనాలతో పని ఏముంది అని అడిగాడు. చూడండి, అప్పుడు జనక మహారాజు అంటున్నాడు, నిజమే, నిద్రలో మనస్సు విషయాలతో సంబంధాన్ని పెట్టుకోదు, కానీ అది అప్పుడు నిద్రలో లీనమవుతుంది. అప్పుడు వస్తువుని భాషింపజేసేటటువంటి దాని శక్తి పనిచేయదు. అప్పుడు ఆ శక్తి దానిలోనే లీనమై ఉంటుంది. అటువంటి మనస్సు
ఆత్మను ఏ విధంగా భాషింపజేస్తుంది? అద్దం మీద కాటుక పూసాం, దాని యందు ఇతర వస్తువులు ప్రతిబింబించకుండా ఉన్నంత మాత్రాన ఆకాశం దాని యందు ప్రతిబింబింపదు. అట్లాగే నిద్ర చేత ఆవరింపబడినటువంటి మనస్సు విషయాలతో సంబంధాన్ని పొందకుండా ఉన్నంత మాత్రం చేత ఆత్మను భాషింప చేయలేదు. ఆ సమయంలో అది విషయాలను గ్రహించడానికి ఏ విధంగా అయోగ్యమై ఉందో అదేవిధంగా ఆత్మను భాషింపజేయటానికి కూడా అయోగ్యమే అవుతుంది. ఇప్పుడు ఆ కాటుకు పూయటం వల్ల ఆకాశం దాంట్లో కనపడదు అద్దంలో. నిద్రలో తమస్సు చేత ఆవరింపబడినటువంటి మనస్సు కూడా ఆత్మ భాషించడం సంభవమైతే మట్టి గోడ వలన కూడా అది భాషింపవలి ఉంటుంది కదా. మట్టి గోడ మీద ప్రతిబింబం కనపడుతుందా? కాబట్టి శుద్ధమై యోగ్యమైనటువంటి మనస్సుకే అది భాషిస్తుంది. యోగ్యత లేకుండా ఉండటం వల్ల అప్పుడే పుట్టినటువంటి శిశువు యొక్క మనస్సులో ఏది కూడా భాషించటం. అద్దానికి మసి పూస్తే ఆ మసి యొక్క ప్రతిబింబం అద్దమునందు వ్యాపించి ఉంటుంది. ఆ ప్రతిబింబం మనకు కనపడదు, కానీ ప్రయత్నిస్తుంది అది అద్దం, కానీ కనపడదు మసి వల్ల. వస్తువు అద్దానికి ఎదురుగా ఎడంగా ఉన్నప్పుడు మనకు ఆ వస్తువు యొక్క ప్రతిబింబం అద్దంలో చూడటానికి అవకాశం ఉంటుంది. అలాగాక మసి అద్దానికి అత్యంతము సన్నిహితంగా ఉండటం వల్ల దాని యొక్క ప్రతిబింబాన్ని చూడటానికి మనకు అవకాశం ఉండదు. కానీ అంత మాత్రం వల్ల ఎదుట ఉన్నటువంటి వస్తువుని తన యందు ప్రతిబింబ చేసుకోవటం అనే స్వభావం అద్దానికి పోయిందని చెప్పగలమా? చెప్పలేం కదా. అప్పుడు మసి యొక్క ప్రతిబింబం వల్ల అద్దం నిండిపోయి వేరే యొక్క వస్తువుని ప్రతిబింబాన్ని గ్రహింపలేకుండా పోతుంది అని మాత్రమే చెప్పాలి. అదేవిధంగా మనకి నిద్ర ఆవరించినప్పుడు దాని ప్రతిబింబం వల్ల మనస్సు నిండిపోయి ఇంకొక వస్తువుని ప్రతిబింబాన్ని గ్రహింపలేని స్థితిలో ఉంటుంది నిద్రపోయినటువంటిది. అందువల్ల అప్పుడు అది ఆత్మస్వరూపాన్ని కూడా గ్రహించలేదు. అది నిద్ర యొక్క ప్రతిబింబాన్ని గ్రహించటం వల్ల మేల్కొన్నటువంటి వాడు నేను సుఖంగా నిద్రపోయాను అని అంటాడు. దేనిని పూర్వం అనుభవించామో దాన్ని ఇప్పుడు స్మరిస్తాం. అనుభవించని దాన్ని స్మరించడం అసంభవం. కాబట్టి సుషుప్తిలో నిద్ర యొక్క ప్రతిబింబాన్ని గ్రహించేటటువంటి మనస్సు తన్మయత్వం చెంది వేరే వస్తువుని గ్రహించలేకపోతున్నది అన్నది మనకి స్పష్టం కావాలి. ప్రకాశము, విమర్శ అని మనస్సుకు రెండు దశలు ఉంటాయి. వెలుపల ఉన్న వస్తు స్వరూపను మాత్రమే గ్రహించడం అనేది ప్రకాశం. ఆ రూపాన్ని గురించి వెంటనే మనస్సులో పుట్టేటటువంటి ఆలోచన విమర్శ. మొదటి దశలో ఇదేదో ఒక వస్తువు అనేటువంటి ఒక సామాన్య జ్ఞానం మాత్రమే ఉంటుంది. రెండో దశలో ఇది చెట్టు, ఇది పండు, ఇది పులి, ఇది మేక అనేటువంటి భిన్న శబ్దాలతో ఆ వస్తువుల యొక్క విశేష జ్ఞానం కలుగుతుంది. ప్రతి వస్తువు వల్ల మొదట కలిగేది సామాన్య జ్ఞానం. అది చెట్టు అనిపిస్తుంది మొట్టమొదట. అది ఏ రకం చెట్టో తర్వాత తెలుస్తుంది. దానికి ఉన్న ఆకులను బట్టో ఇంకోటి బట్టో ఊహిస్తాం. ప్రకాశం అనేటువంటి నిర్వికల్పం అని చెప్తారు. ప్రకాశాన్ని భిన్న శబ్దాలతో వస్తువుల వల్ల కలుగుతున్నటువంటి విశేష జ్ఞానాన్ని విమర్శ అని, సవికల్పం అని కూడా చెబుతారు. విమర్శ జ్ఞానం, అభివనం, స్మృతి అనేవి రెండు విధాలు. మొదటిసారి ఒక వస్తువును చూసినప్పుడు ఇది ఇటువంటిది, దీనిని మామిడి పండు అంటారు అని మొదటి యొక్క అనుభవం వల్ల కలిగేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని అభినవం అంటారు. రెండోసారి అటువంటి పండునే చూసి కానీ తిని కానీ ఓహో ఇది మామిడి పండు అని మొదటి అనుభవాన్ని స్మరించటం వల్ల కలిగేటటువంటి జ్ఞానమే స్మృతి.
స్మృతి అంటే జ్ఞాపకం రావటం. మరి ఇంకా అష్టావక్రుడికి జనకుడికి జరిగినటువంటి అద్భుతమైనటువంటి సంవాదాన్ని రేపటి రోజు కొనసాగిద్దాం. ఎందుకంటే మనం అనుకున్న ప్రకారం మనకి గంట సమయం పూర్తయింది. అందువల్ల మిగిలినటువంటి విషయాలను ఆ జగన్మాత యొక్క కృపతో, నా ఆరాధ్య దైవం అనేటువంటి రామచంద్ర ప్రభువు యొక్క కృపతో రేపటి రోజున అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి మదిని దోచే